హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బబితా కుకింగ్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి అనపగింజల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా ఈజీగా హెల్తీ వేలో ఈవినింగ్ స్నాక్ ఐటమ్ని చూపించబోతున్నానండి. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చిన్నపిల్లలైతే ప్రతి ఒక్కరు చాలా ఇష్టంగా తింటారండి ఈ స్నాక్ రెసిపీని. హెల్త్ కూడా చాలా మంచిదండి. అనపగింజలు, పల్లీలు, ఎండు కొబ్బరి, కాజు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. చిన్నపిల్లలకు హెల్తీగా మనం స్నాక్స్ని ఇవ్వచ్చండి. మరి ఇక ఈ అనపగింజల మిక్చర్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా 2 కేజీల పచ్చి అనపగింజలను అయితే తీసుకున్నానండి. వీటిని నిండుగా నీళ్ళను పోసి కనీసం అంటే 2 లేదా 3 గంటల సేపు పూర్తిగా నాననివ్వండి. వీటిని నేను ఇక్కడ 3 గంటల సేపు నానబెట్టుకున్నానండి. 3 గంటల సేపు తర్వాత నీళ్ళన్నిటినీ కూడా పూర్తిగా వంచేసి ఇలా చేత్తో ఇలా అనగానే పైనుండే స్కిన్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి. అలా అన్నిటికీ కూడా అనపగింజలకు ఉండే పైన స్కిన్ని మొత్తం తీసేసుకోండి. చేత్తో ఇలా 2 వేలు మధ్యలో పెట్టుకొని ఇలా అనగానే స్కిన్ మొత్తం బయటికి వచ్చేస్తుందండి. ఇలానే అన్ని అనపగింజలకి కూడా పైనుండే తొక్కును తీసేసి ఇలా ఒక ప్లేట్లో వేసి ఫ్యాన్ కింద 1 గంట సేపు ఆరనివ్వండి. ఈ అనపగింజల్లో తడి అనేది లేకుండా పూర్తిగా 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరపెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని బాండీలో వేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోండి. ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ఇలా ఒక జాలర గంటిని అందులో ఉంచి మనం ఇందాక డ్రై చేసి పెట్టుకున్న అనపగింజలన్నీ కొద్దిగా వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో గరిటెతో ఒకసారి ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. ఈ అనపగింజలు మొత్తం లైట్ గోల్డెన్ కలర్ వచ్చి క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. మంటను హై ఫ్లేమ్లో ఉంచి డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు క్రిస్పీగా అవ్వకుండా తొందరగా నల్లగా అయిపోతాయండి. అందుకోసమే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి లైట్ గోల్డెన్ కలర్ వచ్చి అలాగే క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. మనం ఇలా ఆయిల్లో ఒక జల్లెడలో వేసి ఫ్రై చేసుకోవడం వల్ల చాలా త్వరగా ఫ్రై చేసుకోవచ్చు. అంతేకాదండి, ఫ్రై అయిన వెంటనే త్వరగా బయటికి కూడా తీసేసుకోవచ్చండి. చూడండి, ఇవి కొద్దిగా కలర్ మారి క్రిస్పీగా అయ్యాయి కదండి. ఇలా క్రిస్పీగా అయిన తర్వాత ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత ఆయిల్ నుండి బయటికి తీసుకోండి. కొంచెం ఆయిల్ని దులుపునట్టుగా చేసి ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక ప్లేట్లోకి వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్లోనే మిగతా వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోకి జల్లెడని ఉంచి అందులోకి కొద్దిగా ఇలా అనపగింజల్ని వేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచుకోండి. ఇలా అనపగింజలన్నిటినీ కూడా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇదే ఆయిల్లోనే మనం మిగతా వాటన్నిటిని కూడా ఫ్రై చేసుకుందామండి. ముందుగా పల్లీల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. అందుకోసము ఆయిల్లో జల్లెడని ఉంచి ఇందులోకి 1 కప్పు దాకా పల్లీల్ని వేసి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డీప్ ఫ్రై చేసుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఆయిల్ నుండి బయటికి తీసుకోవాలండి. చూడండి, పల్లీలు మొత్తం కూడా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఆయిల్ దులుపునట్టుగా దులిపి ఈ పల్లీల్ని మొత్తం కూడా ఒక ప్లేట్లోకి వేసుకోండి. నేను ఇక్కడ మరొక కప్పు పల్లీల్ని కూడా డీప్ ఫ్రై చేసుకొని వేసుకుంటున్నానండి. మీరు మీ క్వాంటిటీని బట్టి పల్లీల్ని తీసుకోండి. టోటల్గా నేను ఇక్కడ 2 కప్పుల దాకా పల్లీల్ని వేయించి దీంట్లోకి వేసుకున్నాను. ఇదే విధంగా జల్లెడను పెట్టి 1 కప్పు దాకా పుట్నాల పప్పును వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. పుట్నాల పప్పును ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకొని వీటిని కూడా పక్కన ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే విధంగా 1 కప్పు దాకా కాజుని కూడా సేమ్ ప్రాసెస్లోనే డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లోకి వేసుకోవాలండి. కాజుని వేయించుకునేటప్పుడు కూడా స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కాజును వేయించుకోండి. మరి ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత ఆయిల్ని దులుపునట్టుగా ఇలా దులిపేసి పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. మీరు కావాలనుకుంటే మరొక కప్పు కూడా కాజుని డీప్ ఫ్రై చేసుకొని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోవచ్చండి. మీ క్వాంటిటీని బట్టి డీప్ ఫ్రై చేసుకోండి. 1/2 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. అన్నిటినీ కూడా మీరు మీ క్వాంటిటీని బట్టి డీప్ ఫ్రై చేసుకోండి. చూడండి, ఈ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ మనము అటుకుల్ని డీప్ ఫ్రై చేసుకుందామండి. అందుకోసము ఆయిల్ ఎక్కువగా హీట్లోనే ఉండాలండి. అందుకోసమే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి 1/2 కప్పు దాకా అటుకుల్ని వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వచ్చేసి గట్టి అటుకులండి.
ఇలా అటుకుల్ని వేసిన వెంటనే ఆయిల్ నుండి ఇలా బయటికి తీసేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని అటుకుల్ని మనం డీప్ ఫ్రై చేసుకోవాలండి. అలా అయితేనే బాగా పొంగుతాయండి. అటుకులు అనేవి గట్టిగా రాకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ని మొత్తం బాగా దులిపేసి ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. సేమ్ ప్రాసెస్లోనే మిగతా అటుకుల్ని కూడా ఇలా కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని ప్లేట్లో వేసుకోండి. అలాగే ఒక కప్పు దాకా కరివేపాకును కూడా తీసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. కరివేపాకును వేయించుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు కూడా ఇలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు క్రిస్పీగా అయిన తర్వాత ఆయిల్ మొత్తం దులిపేసి ఇలా ఒక ప్లేట్లోకి వేసుకోండి. నెక్స్ట్ ఇదే జల్లెడలోకి కొద్దిగా వెల్లుల్లిపాయల రెమ్మల్ని వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ కొన్ని పైనుండే పిప్పిని తీయకుండానే కొన్ని వేసుకున్నానండి. తర్వాత పైనుండే తొక్కను తీసి కొన్ని వెల్లుల్లిపాయలని వేసుకున్నానండి. మీ ఇష్టం ఎలా అయినా సరే వేసుకోవచ్చు. వీటిని కూడా లైట్ గోల్డెన్ కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని కూడా పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే ప్లేట్లోకి మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న అనపగింజల్ని కూడా వేసేసుకోండి. చూడండి, ఇలా అన్నిటినీ కూడా ఫ్రై చేసుకొని వేసుకోండి. మీరు కావాలంటే 4 కిస్మిస్లైనా సరే ఫ్రై చేసి వేసుకోవచ్చండి. ఇలా వెడల్పుగా ఉండే ప్లేట్ అయితే బాగా మిక్స్ చేసుకోవచ్చండి. అందుకోసమే మనం వేయించి పెట్టుకున్న వాటన్నిటినీ కూడా ఇలా ఒక వెడల్పుగా ఉండే ప్లేట్ కానీ గిన్నెలోకి కానీ వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలండి. అన్నీ కూడా బాగా కలిసేంత వరకు ఇలా కలుపుకోవాలి. పల్లీలు, కాజు, పుట్నాల పప్పు, కరివేపాకు, అనపగింజలు, అటుకులు ఇలా అన్నీ కూడా బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడంత ఉప్పును వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి కారం వేసుకోండి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ల దాకా కారం వేసుకున్నానండి. మీరు మీ రుచికి సరిపడంత కారం వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు కూడా అన్నిటికీ బాగా పట్టేటట్టు ఇలా బాగా కలపండి. ఇలా బాగా మిక్స్ చేసుకోండి. అన్నిటికీ కూడా బాగా పట్టేటట్టు ఇలా బాగా కలపండి. మీకు గెరటతో కలపడం ఇబ్బందిగా అనిపిస్తే గనక, సరిగ్గా కలవకుండా ఉంటే గనక చేత్తో అయినా సరే బాగా కలపండి. మరీ ఎక్కువగా కలపకండి, ఎందుకంటే క్రిస్పీగా ఉండే అటుకులు అనేవి విరిగిపోతాయండి. అటుకులు అనేవి విరిగిపోకోకుండా ఇలా నిదానంగా బాగా కలపండి. ఇలా మనం వేసుకున్న కారం, పసుపు, ఉప్పు కూడా అటుకులకి బాగా పట్టేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా మిక్చర్ని టేస్ట్ చేసి ఉప్పు అలాగే కారాన్ని కూడా టేస్ట్కి సరిపడగా అడ్జస్ట్ చేసుకొని మరి కాస్త వేసుకొని ఇలా కాస్త మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి. నేను టేస్ట్ చేసిన తర్వాత ఇందులోకి కాస్త ఉప్పు అనేది తక్కువ పడిందండి. అందుకోసమే కొద్దిగా ఉప్పును వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మీ రుచికి సరిపడంత ఉప్పు, కారాన్ని కూడా అడ్జస్ట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇలా బాగా కలపండి. మీరు కావాలనుకుంటే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా పంచదారను కూడా వేసుకొని కలుపుకోవచ్చండి. పంచదారని అటుకుల్లోకి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అంతే, ఎంతో హెల్తీ అయిన అనపగింజల పోహా మిక్చర్ రెడీ అండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ఈ మిక్చర్ని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.